ఈరోజైతే నేను మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. ఇది టాప్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్యాంట్ అనమాట. ఇది స్టిచ్ చేసుకుంటున్నాను. నార్మల్ కటింగ్ అయితే చేసుకున్నాను. ఇటు సైడ్ ఉన్న క్రాచ్ ఏరియా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మెయిన్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది లోపల వైపు ఉంది. అటు సైడ్ది కూడా ఇటు సైడ్ది కూడా లోపల వైపు ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి క్రాచ్ ఏరియా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాను జరిగిపోకుండా ఉండటం కోసం. ఒక సైడ్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి రెండో వైపు, ఇది కూడా 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత పైన బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ బెల్ట్ని మడత పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని తర్వాత 1.5 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా లైన్గా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం రౌండ్గా అనమాట. మొత్తం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందర ఒక 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుకోవాలి. థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను అక్కడ ముందు వైపున ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ అయితే ఉంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి నడుం బెల్ట్ అయిపోయింది, క్రాచ్ ఏరియా స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పాదం దగ్గర స్టిచ్ చేయాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి తర్వాత ఒక 1 ఇంచ్ మడత పెట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ముందు. సో ఇలాగా ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే కొంచెం డిజైన్ లాగా అనిపించింది అనమాట. ఇది చివరి అంచు పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో అయిపోయింది. ఇలాగే సేమ్ ఇంకా రెండవ కాలు పాదం దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ వైపున ఇట్లా 2 ఇంచెస్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి ముందు, తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్ట్రిప్స్ అయితే ఉంటాయి, లేకపోతే బక్రం పేపర్ ఉన్నా కూడా క్యాన్వాస్ అనమాట కట్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను మాత్రం నార్మల్గానే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. కాలికి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ కాలు చివరి దాకా స్టిచ్ వేయాలి కదా. సో నేను ఒక 1 ఇంచ్ గ్యాప్ అయితే పెట్టుకుంటున్నాను. ముందుగానే ఒక లైన్ అనేది గీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ లైన్ పైన నీట్గా స్టిచ్ అయితే వేసుకోవచ్చు కదా. సో కాలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక 1 ఇంచ్ విడ్త్ అయితే పెట్టుకుని లైన్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పాదం దగ్గర లెంత్ అయితే నేను ఒక 6 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. సో అక్కడ మార్క్ చేసుకుంటాను. ఇంకా కాలు భాగం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కదా, ఆ లైన్లోనే స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. క్రాచ్ ఏరియా దగ్గర ఒక డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో లైన్లో నేను ఏదైతే లైన్ గీసుకున్నానో ఆ లైన్ మీద స్టిచ్ చేస్తున్నాను. సింపుల్గా మనకి నార్మల్ ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. 2 జాయిన్ చేసుకోవటమేనండి, ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. సో సింపుల్ నార్మల్ ప్యాంట్ అనమాట. మనం
ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.